Hi guys, welcome to my channel. Today I'm going to discuss about the topic orthogonal trajectory in polar coordinates, which is the extension of orthogonal trajectory. Orthogonal trajectory in polar coordinates. First, there are four steps about the working rule of orthogonal trajectory in polar coordinates. Step 1. Let the given family of curve be f of r comma theta comma c, where c is parameter or arbitrary constant, and arbitrary constant orthogonal trajectory in polar coordinates లో ఇచ్చిన కర్వ్స్ ఎలా ఉంటాయి అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా సి, ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా సి అనే ఇక్కడ సి అనేది పారామీటర్ అనొచ్చు, ఆర్బిటరీ కాన్స్టెంట్ అనొచ్చు. స్టెప్ 2 ఏం చేయాలి? ఈ ఇచ్చిన కర్వ్లో సి అనేది కాన్స్టెంట్ని తీసేయాలంటే డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటా. ఇక్కడ ఇచ్చిన కర్వ్లో సి అనే కాన్స్టెంట్ పోవాలంటే ఈ దీన్ని ఈక్వేషన్ 1 అనుకో, ఇచ్చిన కర్వ్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఆ ఈక్వేషన్ 1నే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేయాలి. థీటాతో చేస్తే ఎఫ్ ఆఫ్ ఆర్ కామా థీటా కామా 3r బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే కాన్స్టెంట్ అనేది పోయింది. కాన్స్టెంట్ పోయిన తర్వాత ఉన్న ఈక్వేషన్లో రీప్లేస్ డిఆర్ బై డి థీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిఆర్. ఈక్వేషన్లో డిఆర్ బై డి థీటా ఉంటే దాని బదులు మైనస్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిఆర్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిఆర్ ఇచ్చిన ఈ రెండింటిని సాల్వ్ చేసి కాన్స్టెంట్ పోయిన తర్వాత వచ్చిన ఈక్వేషన్లో డిఆర్ బై డి థీటా కనుకుంటే మైనస్ ఆర్ స్క్వేర్ డి థీటా బై డిఆర్ అని సబ్స్టిట్యూట్ చేయండి. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చివరి ఏంటిది సాల్వ్ ది రిజల్టెంట్ ఈక్వేషన్. సాల్వ్ ది రిజల్టెంట్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ పోలార్ కోఆర్డినేట్స్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Find the orthogonal trajectory of r is equal to a into 1 plus cos theta. r is equal to a into 1 plus cos theta దానికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ పోలార్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏ కాన్స్టెంట్ పోవాలి. అంటే ఏం చేయాలంటే ఇచ్చింది నోట్ డౌన్ చేసుకోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటాని ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఇక్కడ ఏ అనే కాన్స్టెంట్ పోవాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేయాలి. థీటాతో చేస్తే విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేస్తే 3r by d theta is equal to a into 1 plus cos theta. ఇక్కడ 1కు చేస్తే 0 మైనస్ కాస్ థీటాకి చేస్తే కాస్ థీటాకి చేస్తే మైనస్ సైన్ థీటా. dr by d theta is equal to మైనస్ a సైన్ థీటా. ఇక్కడ ఈ అనే కాన్స్టెంట్ పోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని 1గా తీసుకోవాలి. దాన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాలో చేస్తే డిఆర్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ థీటా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ పోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా ఏ వాల్యూ ఎలా రాసుకోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇట్లా రాసుకోవచ్చు. చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ ఏ వాల్యూ రావాలంటే ఈ 1 ప్లస్ కాస్ థీటాని ఇటు పంపించాలి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 1 ప్లస్ కాస్ థీటా వచ్చింది. సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 1 ప్లస్ కాస్ థీటా. dr by dt is equal to minus r sin theta by 1 plus cos theta. దీన్ని సాల్వ్ చేస్తే
dr by dθ is equal to minus r sin theta ఫార్ములా ఏంది 2 sin theta by 2 cos theta by 2 by ఇక్కడ 1 plus cos theta ఫార్ములా ఏంది 2 cos square theta by 2 ఇక్కడ sin theta ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2 1 plus cos theta ఫార్ములా 2 cos square theta by 2 దీన్ని సాల్వ్ చేస్తే dr by d theta equal to ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది cos theta by 2 క్యాన్సిల్ అయిపోయింది dr by d theta equal to minus r into sin theta by 2 by cos theta by 2 sin theta by 2 cos theta by 2 ఏంటిది tan theta by 2 dr by d theta is equal to minus r into tan theta by 2 ఇప్పుడు r కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు theta కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు కనుక స్ప్లిట్ చేస్తే ఎలా రాయరప్పుడు dr by r ఈ r కిందకు వచ్చి d theta పైకి వెళ్తే మైనస్ d theta ఇంటూ tan theta by 2 సారీ ఇక్కడ కాన్స్టెంట్ అనేది థర్డ్ స్టెప్ మర్చిపోయాం ఇక్కడ మైనస్ r ఇంటూ సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే tan థీటా బై 2 ఇక్కడ కాన్స్టెంట్ పోయింది కదా కాన్స్టెంట్ పోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటిది రీప్లేస్ dr బై d theta బై మైనస్ r స్క్వేర్ d theta బై dr అప్పుడు మైనస్ r స్క్వేర్ d theta by dr is equal to minus r tan theta by 2 ఇక్కడ మైనస్ r క్యాన్సిల్ చేస్తే r అప్పుడు r ఇంటూ d theta by dr is equal to tan theta by 2 ఈ tan theta by 2 ని ఇటువైపు తీసుకొచ్చి dr అటువైపు వెళ్తే d theta by tan theta by 2 is equal to dr by r d theta by tan theta by 2 is equal to dr by r ఇక్కడ d theta into 1 by tan theta by 2 ఏంటిది cot theta by 2 cot theta by 2 is equal to dr by r ఇప్పుడు చూడండి థీటా వాల్యూస్ మొత్తం ఒకవైపు ఉన్నాయి ఆర్ వాల్యూస్ మొత్తం ఇటువైపు ఉన్నాయి ఇప్పుడు వీటిని ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కాట్ థీటా బై ఏంటిది 2 log sin ఇక్కడ కాట్ theta by 2 కి ఇంటిగ్రేషన్ చేస్తే 2 log sin theta by 2 log sin theta by 2 ఈక్వల్ టు ఇక్కడ 1 by r కి చేస్తే log r ప్లస్ log c log r ప్లస్ log c సారీ ఒకేసారి కాన్స్టెంట్ అనేది ఎటువైపు అయినా అంటే సి వైపు అయినా ఉండొచ్చు ఆర్ వైపు అయినా ఉండొచ్చు అంటే సి అనే కాన్స్టెంట్ ఇక్కడ చూడండి కాట్ థీటా బై 2 కి చేస్తే ఇంటిగ్రేషన్ 2 log sin theta by 2 ప్లస్ మామూలుగా కాట్ థీటా బై 2 అంటే 2 log sin theta by 2 ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే కాన్స్టెంట్ సి అనేది వచ్చింది దానికి చేస్తే log c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 by r చేస్తే log r ఈ 2ని ఇక్కడికి పైకి తీసుకెళ్తే log ఆఫ్
sin square theta by 2 plus log c is equal to log r. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి లాగ్ కామన్ ఇస్తే లాగ్ ఆఫ్ అసలు ఇదే ఫార్ములా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటిది, లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి. లాగ్ ఆఫ్ sin square theta by 2 into c is equal to log r. ఇటువైపు లాగ్ ఇటువైపు లాగ్ కామన్ తీస్తే అప్పుడు sin square theta by 2 into c is equal to r వచ్చింది. c into sin square theta by 2 అని ఎట్లా రాసుకోవచ్చు, 1 plus cos 2 theta by 2 is equal to r వచ్చింది. sin square theta by 2 ఎట్లా రాసుకోవచ్చు, c into 1 plus cos 2 theta by 2 is equal to r. ఈ 2ని అటువైపు తీసుకెళ్తే c into 1 plus ఇక్కడ sin square theta by 2 ఉంది కదా, c into sin square theta by 2 కి ఫార్ములా ఏంటిది, 1 minus cos theta by 2. 1 minus cos theta by 2 is equal to r. sin square theta by 2 కి ఫార్ములా 1 minus cos theta by 2. ఈ 2 ఇటువైపు వెళ్తే c into 1 minus cos theta is equal to 2r. r అనేది ఇక్కడ r అనేది కూడా కాన్స్టెంట్, అప్పుడు c ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మీకు చెప్పాను కాన్స్టెంట్ ఇంటూ ఎనీథింగ్ అంటే కాన్స్టెంట్ కాబట్టి 2r చేస్తే r. ఇక్కడ r అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్, దేర్ఫర్ r ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. c into 1 minus cos theta which is the required answer. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఎట్లా గుర్తుపట్టాలంటే, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు r is equal to a into 1 plus cos theta అని ఇచ్చారు కదా, ఇక్కడ క్వశ్చన్లో ఏ అను పాజిటివ్ ఇచ్చారనుకో ఆన్సర్ ఎట్లా వచ్చింది, r equal to c into 1 minus cos theta. అది ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వచ్చింది అనుకో, r ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా వచ్చింది అనుకో, దీనికి ఏమైంది ఆన్సర్, r ఈక్వల్ టు సి ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇట్లానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.